ఏం చేస్తున్నారు? టీలు తాగిర్రా? నేనైతే చాయ్ పెట్టుకున్నా. సైదమ్మ టీ అయింది, వచ్చేసాయి. సైదమ్మ కూడా తొందరగా వచ్చింది. ఇక తనకు కూడా ఇక టీ, ఇద్దరం కలిసి టీ తాగి తర్వాత పూజ చేసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ఏంటంటే నా ప్లాన్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి పెద్ద మూవీకి పోతున్నాం అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. మేము ఎట్లా వెళ్తున్నాం అందరం, ఫ్రెండ్స్ అందరం ఎవరెవరం వెళ్తున్నాము అని మీకు చూపిస్తాను నేను. యాక్చువల్గా నిన్న ఏమైంది అని అంటే సోమశిల వెళ్దాం అనుకున్నాం. సోమశిల ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే నా వల్లనే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఇంకా నాకు ఇంట్లో ఎవరు లేరు పప్పీస్ని చూసుకునే వాళ్ళు. అట్లా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా బయలుదేరేసి ఈవినింగ్ వరకు వద్దామని అనుకున్నాం. ఇంకా అక్షయ్కి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదా చదువుకోవడానికి, అందుకని చెప్పేసి ఇక నేనే క్యాన్సిల్ చేసేసిన. పాప మొత్తం అంతా వెహికల్ కూడా అంతా మాట్లాడేసుకున్నాం. ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఇక నాకే అనిపించింది మళ్ళీ అక్కకి ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ ఈయన కూడా లేరు కదా, మళ్ళా పొద్దున్నే వెళ్తా అన్నాడు. ఈయన కూడా వెళ్ళు అక్కి తిప్పుతుందిలే, ఏముంది ఒక రోజుకి, మళ్ళీ సాయంత్రం వస్తారు కదా అని చెప్పేసి అన్నాడు. కానీ అక్షయ్ కూడా నేను తిప్పుతా వెళ్ళు అని అన్నది. పాపం వద్దు అని అసలు వీళ్ళు ఎవరు అనలేరు. కానీ నాకే మళ్ళా ఎందుకో కొంచెం బ్యాక్ స్టెప్ వేసిన అనమాట. ఎందుకంటే ఆమెకు మళ్ళీ డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ ఫ్రెండ్ తో కంబైన్ స్టడీ చేస్తుంది అనమాట. ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనే క్యాన్సిల్ అయిపోయినా. ఇంకా ఎవరన్నా సెట్ అయితే, లేదంటే నెక్స్ట్ వీక్ అట్లా వెళ్తాం ఇంకా అందరం కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి. సంగమేశ్వర టెంపుల్ ఏదో ఉంటదంట కదా, అది చూడ్డానికని, అది చూడలేదు నేను, చూడ్డానికని వెళ్దాం అనుకున్నాం అనమాట. అది అట్లా అయిపోయింది. చాయ్తో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక కిచెన్ లో. అండ్ ఫేస్ ట్రీట్మెంట్ చేయించిన కదా, ఈ వేడికి మంటలేస్తుంది బాగా. ఓన్లీ ఏంటంటే సోప్ పెట్టద్దు అన్నాడు కదా, సోప్ లేదా ఏది లేదు, ఓన్లీ మినరల్ వాటర్ తో ఇట్లా కడిగేసుకొని ఇట్లా చల్లుకోవాలి. మళ్ళీ ఇట్లా కూడా రాయొద్దు అన్నారు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టమని చెప్పారు. అట్లని చెప్తున్నాం కానీ ఈ వేడి ఇట్లా ఈ మచ్చల మీద ఇట్లా పడి బాగా నొప్పి వస్తుంది, మంటలేస్తుంది. టీ కూడా వద్దన్నారు కానీ తాగాలిగా, చాయ్ తాగకపోతే మనసుకు పట్టదు. అందుకని టమాటా పప్పుచారు చేస్తాను నేను. టమాటాలు చాలు, ఎందుకంటే ఎక్కువ మంది ఏం లేము కదా. వీళ్ళకి ఇడ్లీ చేయాలన్నమాట. ఇడ్లీకి కంపల్సరీ పప్పుచారు కావాలి. వీళ్ళకి 3 టమాటా తీసుకున్నా. కొంచెం ఈ చింతపండు ఏంటంటే చట్నీలోకి కొంచెం, దీంట్లోకి కొంచెం అని నానబెట్టిన. ఇంతే ఇస్తున్నాం. మా ఇంట్లో పుల్లగా తినరు. దీన్ని పెట్టేస్తున్నాం విజిల్. నెక్స్ట్ పల్లీలు వేయించుకుందాం. పప్పుచారులోకి కొంచెం, చట్నీలోకి అంటే క్యారెట్ మిక్సీ చేసి ఇంకా ఇడ్లీ పిండిలో కలిపి చేద్దామని అనుకుంటున్నా. అప్పు ఉడకబెడదాం. చిన్న కుక్కర్, కొంచెమే ఉడకబెడుతున్నా. లేదు, ఇది అయిపోయినాక చట్నీ వేసేస్తా. అప్పటి వరకు నేను పూజ చేసుకొని వచ్చేస్తాను. వీళ్ళకి ఇప్పుడు మార్నింగ్ బిస్కెట్స్ టైం అనమాట. బిస్కెట్స్ కోసం ఇక ఎట్లా చూస్తున్నారు చూడండి వీళ్ళు. ఏమైందిరా? ఓన్లీ మాకు బ్రాండ్ గుడ్ డే. మెల్లగా తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? మెల్లగా, మెల్లగా, నీట్గా, మెల్లగా తీసుకో. మెల్లగా తీసుకో, మెల్లగా, మెల్లగా, ఇంకా మెల్లగా. గుడ్ బాయ్. మీకు తినడానికి కొంచెం చెత్త వేస్తుంది. గుడ్ బాయ్. వీళ్ళని ఇట్లా ప్యాంపరింగ్ చేయాలి. రోజు పొద్దున 1/2 hour to 1 hour ఆడుకోవాలి. వీడైతే ఏకంగా కాళ్ళు కూడా వచ్చేసుకుంటాడు. రాత్రిపూట మీకు కాళ్ళు నచ్చున్నాయి అనుకో, ఇక్కడ వచ్చి వండుకుంటాడు. పడుకొని ఇట్లా చూపిస్తాడు, కాళ్ళు వస్తాలి. అమ్మ కూడా అమ్మో నిన్ను కూర్చోలేదు. జో జో సార్ రాసి వస్తున్నాయి ఇవి. ఇంట్లో వండుకుంది లక్కీ, వీడు కృష్ణ, వీడు వాలి, వాడు మిక్కీ. పక్కగా ఉన్నోడు మిక్కీ. ఇంజక్షన్స్ ఉన్నాయి వీళ్ళకి, పిలిపించి చేపియాలి. ఏమొచ్చినాయి అమ్మొచ్చు? పూలా
చామంతి పూలు లేనట్టున్నాయి ఇట్లా. 80 రూపాయలకు 1/4 కిలో చామంతి పూలు. మస్తు రేట్లు అయినాయి పూలు. వీడు చూడు ఇట్లా వండుకోండు, వీడు ఇట్లా వండుకోండు. ఇది వండుకుంటా అన్నది, వాడు కాళ్ళు ఒత్తించుకున్నాడు. బిస్కెట్స్ తిన్నారు. బిస్కెట్స్ తిన్నాక నిద్ర వచ్చింది. పండబెట్టమన్నది, పండబెట్టిన. సరిపోయింది కదా. అక్షయ రెడ్డి ఇప్పుడు లేచింది, బుర్సు చేస్తుంది. బుర్సు అది కెమెరా యాంగిల్ ఏంది మీకు అనిపించలేదు అంటే మేము మా పిల్లలు కనబడితే చాలమ్మా. నేను మీ పిల్ల కదా, నువ్వు పెద్ద చూడండి పిల్ల. guys, ఎట్లా మాట్లాడుతున్నావు. ఇది నా పిల్లకాయలు. డాగ్స్ ఎందుకు అక్క వై ఎట్లా పెంచుకుంటున్నారు ఎవరు అన్నది. గిన్నెలన్నీ బయటేసి గిన్నెలన్నీ బయట వేయాలి. ఇంకా నీ పని నీకు మస్తు ఉంటుంది. నా పని నాకు మస్తు ఉంటుందా. గిన్నెలు కడగకు. ఇది ఉడికేసింది టమాటా చారు. టమాటా పప్పుచారు చేసేద్దామా. రెడీ పెట్టుకున్నాం. నార్మల్ సాంబార్ లాగానే, పప్పుచారు లాగానే. కాకపోతే మేము చింతపండు తినం కాబట్టి నేను టమాటాతో చేస్తున్నాను అంతే. దాంట్లో వేరే తేడా ఏమీ లేదనమాట. పప్పు కూడా ఉడికింది. ఇదే మళ్ళీ వేరే వేరే గిన్నెలు దేనికి, దీంట్లోనే చేస్తున్నాను. కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నా, జీలకర్ర, ఆయిల్ కొంచెం, మెత్తగా అయితే దంచాను నేను. కొంచెం ఎట్లా అంటే కొంచెం మీకు లావులాగానే దంచుతా. పండ్ల కిందకి వస్తే మంచిగా ఉండదు కదా అని చెప్పేసి. దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఆనియన్, 4 ఎర్రమిరపకాయలు వేసేసి కొంచెం గోలిన తర్వాత క్యారెట్, మునక్కాయలు, కరివేపాకు వేసేస్తాను. ఇది కొంచెం ఆయిల్ వేగాలి. వేగినాక ఏం చేద్దామంటే ఇది క్యారెట్ ముక్కలండి. దాంట్లోకి ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ పిండిలోకి కలపడానికి క్యారెట్ ముక్కలు చేస్తున్నాం. ఇది క్యారెట్ మిక్సీ చేసినాం కదా, ఈ మిక్సీ చేసింది నేను దీంట్లో కలిపిస్తున్నా. ఎందుకంటే కొంచెం వస్తుంది కదా, ఎట్లా అంటే కాల్షియం కానీ ఏదన్నా వస్తుంది కదా. క్యారెట్ తింటే కూడా బ్లడ్ వస్తుంది అంటారు కదా. నేను ఏంటంటే ఒట్టి క్యారెట్ తినాను. ఇట్లా ఏదన్నా దేంట్లోనన్నా ఇట్లా మిక్సీ చేసుకున్నా లేకుంటే తురిమో కలుపుకుంటే అప్పుడు తింటాను అనమాట. వీళ్ళు మా ఇంట్లో అందరూ తింటారు అన్ని. ఈ చేతితో కలపడం కంటే స్పూన్తో కలిపితే ఈజీ అనమాట. నాకు కలిసిపోయింది చూడండి. ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక దీని పని చూద్దాం. ఇది కూడా మగ్గిపోయింది ఆయిల్లో. ఇది దంచుకున్నాం కదా ఎల్లిపాయలు, అది వేసేస్తున్నా. పసుపు వేస్తున్నా 1/2 స్పూను. దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఏంటంటే కారం. నేను కారం బాక్స్ మార్చాలి. 1/2 స్పూన్ వేస్తున్నా చాలు. మళ్ళీ కారం అయిందంటే సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నా. ఇంకా పడితే మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు. 1 స్పూన్ చాలు. మళ్ళీ ఒకవేళ సాల్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఈ టమాటా ఉంది కదా, దీంట్లో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ పోస్తున్నాం. సాంబార్ మసాలా కూడా దీంట్లో వేసేస్తాను నేను. అందరు మసలేటప్పుడు వేస్తారు కదా, నేను ఇక దీంట్లోనే వేసేస్తున్నాను.
1.5 స్పూన్ వేసిన. కొంచెం మగ్గని ఇది ఉంది కదా, దీన్ని నేను మిక్సీ వేసేస్తాను. టమాటా ఉడికిన టమాటా ఉంది కదా, మిక్సీ వేసేస్తాను. ఈజీ ప్రాసెస్ అన్నమాట, తొందరగా అయిపోతుంది. దీంట్లో వేసేస్తాను. దీంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ పట్టుకున్నాం. వాటర్ కొంతమంది ఎట్లా అంటే పల్చగా తింటారు, కొంతమంది ఎట్లా అంటే చిక్కగా తింటారు. అట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా చూద్దాం. తర్వాత ఒకవేళ చిక్కగా అయిందనుకో కొన్ని వాటర్ వేసాం. 1 పించ్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసాం. ఇంకా సాంబార్ మసాలాతో ఉంటుంది. ఇది చట్నీకి రెడీ చేసుకుందాం. చాలేమో, కొంచెమే ఉన్నాయి కదా పల్లీలు. ఈ కొత్తిమీర కొంచెం దీంట్లోకి, కొంచెం ఇది చట్నీలోకి. దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చిని గోలిచిన తర్వాత ఈ పల్లీల దాంట్లో ఇస్తాం. పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా, తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇది రసం మరిగిన తర్వాత పప్పు వేద్దాం. అది మరుగుతుంది, ఇంకో కొంచెం మరగాలి. చట్నీలోకి ఎండుమిర్చి తీసుకుంటున్నా తాలింపు పెట్టడానికి. అంటే ఇవి వేగినాయి, దీంట్లో వేసేస్తాను. ఇదే ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లోకి నేను ఇది తాలింపు వేసేస్తున్నా. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసిన, కొత్తిమీర కూడా వేసేసిన. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువ. కొంచెం పసుపు, 1 పించ్, అంటే పచ్చగా ఉంటే బాగుంటుందని. కొంచెం ధనియాల పొడి 1/2 స్పూన్, 1 పించ్ జీలకర్ర మెంతుల పొడి. ఇది మరిగింది. దీంట్లోకి ఈ పప్పుని వేసేద్దాం. కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, కొన్ని వాటర్ పడతాను. కొన్ని వాటర్ వేసిన ఇప్పుడు మసులుతుంటుంది. ఇంకా ఈ మునక్కాయలు కూడా ఉడకాలి కదా, మరుగుతుంటుంది. అక్కడ వరకు మనం పల్లి చట్నీ రెడీ చేసుకుందాం. మీకు కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వేస్తున్నా సాల్ట్. మిక్సీ చేద్దాం. ఈ తాలింపును దీంట్లో వేసేసుకున్నాం. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను చేయాల్సింది ఇదంతా క్లీన్ చేసేస్తాను. ఇదంతా క్లీన్ చేసుకొని అక్షయ్కి బాదం తీసి ఇవ్వాలి. ఇది మరుగుతూ ఉంటుంది. మరిగిన తర్వాత ఇది ఆఫ్ చేయడమే. ఇంకా ఇది నెక్స్ట్ బాదం టఫెస్ట్ అంటే ఇదే. దీనికి ఒక టైం వేస్ట్. ఇది పొట్టు తీసినా దొరికితే బాగుంటుంది. ఇది ఇంకా ఇది ఉడకలేదు. ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది, బంద్ చేయవచ్చు. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీకి పెట్టినా కానీ వాళ్ళు ఇప్పుడు తిన్నారంట. వాళ్ళు తింటా అన్నప్పుడు నేను ఇడ్లీ చేస్తా అని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా బాదం కూడా తీసేసిన, బాదం తీసి పెట్టేసిన. ఇంట్లోకి ఫిట్ చేద్దాం. ఓకే, దీన్ని పెట్టేసి నేను టేబుల్ పైన పెడతాను. ఇడ్లీకి పెడుతున్నాను. ఇవి సిలికాన్ అండి, ఇవి ఇడ్లీ మోల్డ్స్. ఎందుకంటే వీటిల్లో మనం ఇడ్లీ పెడతాం కదా, అతుక్కుంటే మనం చెంచాతో స్పూన్తో ఇట్లా ఇట్లా అంటే గీతలు పడతాయి కదా, తీస్తూ ఉంటే ఇట్లా నీట్గా ఉండడానికి అని చెప్పేసి సిలికాన్వి వాడతా అనమాట. కడిగేసుకున్నా, దీంట్లో పెట్టేస్తున్నా, చూపిస్తాను మీకు. పెట్టిన తర్వాత తీయడం కూడా ఈజీ అనమాట. నెయ్యి రాస్తున్నా, ఏం రాయకుండా వస్తుంది కానీ కొంచెం నెయ్యి రాస్తే కొంచెం ఇడ్లీ టేస్ట్ ఉంటుంది కదా, దానికోసమని దీంట్లో వాటర్ పోసేసిన. దీని మీద పెట్టేసి
సిమ్లో పెట్టేసి చూడండి బ్యాటర్ కలుపుకున్నాం కదా అది దీంట్లో ఇలా కొంచెం కొంచెం ఇట్లా లేచి పెట్టేస్తాను దీంట్లో పెట్టేయను మూత పెట్టేస్తున్నాను దీంట్లో పాలకూర వేసుకోవచ్చు మీరు బీట్రూట్ వేసుకోవచ్చు అన్నీ కలుపుకొని సొరకాయ కూడా కలుపుకొని వేయచ్చు అంటే మీ ఇష్టం ఇంకా నేనైతే ఒకటి 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 వేస్తుంటే అన్నీ బోర్ వస్తే రాగి ఇడ్లీ మిల్లెట్ ఇడ్లీ కొర్ర ఇడ్లీ జొన్న ఇడ్లీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా ఇది ఒకవేళ మాకు బోర్ వచ్చింది అనుకో ఇప్పుడు అన్నీ ఒకరోజు ఇడ్లీ చేసినాను కదా మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తా బీట్రూట్ చేస్తా మళ్ళీ నెక్స్ట్ టైం వైట్ ఇడ్లీ చేస్తా అట్లా అన్నీ బోర్ వస్తే ఇక దోశ కన్నా లేదంటే పాస్తా ఇంట్లో వీళ్ళకి ఏంటంటే సన్న రవ్వ ఉప్మా నచ్చదు అసలు దానికి పల్లీ చట్నీ చేస్తాను పల్లీ చట్నీ చేసిన సన్న రవ్వ ఉప్మా అయినా వీళ్ళకి నచ్చదు బాంబినా నచ్చదు మళ్ళా ఇట్లా ఏవి నచ్చరు వీళ్ళు అంత తొందరగా అన్నీ తినరు చాలా సతాయిస్తారు మా ఇంట్లో తినడానికి ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలి ఇడ్లీ అయితే అందరూ తింటారు అనుకోండి దోశ కూడా తింటారు దోశ గుంత పొంగనాలు అలాంటివి తింటారు కాకపోతే ఏమైతుందంటే ఈ మధ్యన ఇక వీళ్ళందరూ డైట్ చేస్తున్నారు ఒకటే రోజు దోశ తింటారు అంతే ఇంకా మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు దోశ తిన్నారు అనుకోండి ఇక మళ్ళీ రేపు ఒకవేళ పిండి ఉన్నా తినరు ఈవినింగ్ అయినా తినరు వెంటనే కావాలి వీళ్ళకి అట్లయితేనే తింటారు లేకుంటే అసలు తినరు మళ్ళీ ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ అట్లా అన్ని కావాలి అన్నీ చేస్తాను వీళ్ళకి ఏదంటే అది నేను చేసి పెడతాను ఇంట్లో ఉండి చేసేది ఏముందని చెప్పేసి ఏది కావాలంటే అది చేసి ఇస్తుంటా కాకపోతే అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తింటారు అనమాట అందుకే మా ఇంట్లో పని లేట్ అవుతుంది చాలా లేట్ అవుతుంది ఒకరు తిన్న కూర ఒకరు తినరు అట్లా జొన్న రొట్టె చేసిన అనుకోండి జొన్న రొట్టె ఒక్కొక్కసారి అక్షయ తింటది లేదంటే తినదు ఆమె ఓట్స్ అన్న ఏదైనా చేసుకొని తింటది వీనికి ఇడ్లీ కావాలంట అంటే మేము చల్లగైన ఇడ్లీ తినం ఇట్లా వేడి పొగలు రావాలన్నమాట ఆమెనేమో చల్లగైన ఇడ్లీ తింటది వీడికేమో వేడి ఇడ్లీ వీడికి కావాలి ఇప్పుడు ఇడ్లీ తింటాడంటే వీడికి ఇడ్లీ పెట్టాలి ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు చూడండి ఇప్పుడు ఇడ్లీ ఇస్తావా లేకుంటే ఇంకేమైనా చేస్తావా అన్నట్టే చూస్తున్నాడు ఇడ్లీ తింటావా మాకు మళ్ళీ వేడి ఇడ్లీయే కావాలి మళ్ళీ చల్లగా ఇడ్లీ తినం మేము ఐస్ క్రీమ్ పెడితే కూడా వెనీలా ఐస్ క్రీమ్ మాత్రమే కావాలి వీళ్ళకి వేరే ఐస్ క్రీమ్స్ తినరు మళ్ళీ మస్కెట్ ఐస్ క్రీమ్ తింటారు ఇడ్లీ కావాలి నీకు దోశ కావాలి అన్నీ కావాలి నీకు మనుషులు తినేది అన్నీ మురుకులు వీడు తిన్నాడు అసలు వాడు అస్సలు తిన్నాడు ఇక వీడు ఒక్కడే ఇడ్లీ తినేది గుడ్ బాయ్ అయిపోయిందన్న చాలు మూవీకి వెళ్తున్నా రెడీ అవుతున్నా అనమాట నేను ఏమేమి పెట్టుకుంటానో మీకు చూపిస్తాను యాక్చువల్గా నాది సిరమ్ ఉంటుంది సిరమ్ అయిపోయింది నేను ఓన్లీ మాయిశ్చరైజర్ ఒకటే పెట్టుకుంటాను సన్ స్క్రీన్ అది టింటెడ్ సన్ స్క్రీన్ ఉంటుంది ఎప్పుడు ఇది బయోడర్మా వాళ్ళదండి నాకు డెర్మటాలజిస్ట్ రాసి ఇచ్చింది నేను అదే పెట్టుకుంటాను ఇప్పుడు అంటే మూవీకి వెళ్తున్నాను కదా కొంచెం లైట్గా మేకప్ వేస్తున్నాను అని అనుకుంటున్నా కన్సీలర్ అండి ఎందుకంటే లైట్ పిగ్మెంటేషన్ ఒకటి డార్క్ సర్కిల్స్ స్టార్ట్ అయింది ఇది ఒకటి పెడతాను అనమాట ఫర్ ఎవర్ బ్యూటీ ఏదో ఉంటుంది ఇది ఒకటి పెట్టుకుంటాను అంతే అయిపోయింది స్టిక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పడుకొని లేచిన జ్వరం వచ్చిందా వేడిగా ఉంది పొయ్యి నాకు నెత్తిన వస్తుంది పిఎంఎస్ కదా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నెత్తిన వస్తుంది నీ వ్లాగ్ అప్లోడింగ్ చూసినావా చూస్తా నాకు ఓన్లీ హైబ్రోస్ ఒకటి పెట్టాలి గైస్ మా మమ్మీ వ్లాగ్
దంచుతుంది. నిన్న నా ఎడిటర్ శ్రావ్య ఉంటుంది కదా, తనకు కాల్ చేసిన అనమాట, రొటీన్ కాల్ చేసినప్పుడు ఏమంటుంది కనిపించట్లేదు, మమ్మీ కింద కూర్చుంటే సర్లే ఇట్లా కూర్చుందాం. కాల్ చేసినప్పుడు చెప్తుంది అనమాట, అక్క ఆంటీ సూపర్ వేస్తుంది అక్క అసలు అనుకుంటూ, ఆంటీ చాలా పొటెన్షియల్ ఉంది అక్క అసలు అని. ఏమనుకుంటున్నావు మరి అనుకున్నాను. పౌడర్ వేసుకోకపోతే మొత్తం మెల్ట్ అయిపోతుంది. నాకు పౌడర్ అలవాటు లేదురా, పౌడర్ లేదు, అందుకే నేను పౌడర్ లేకున్నా. పౌడర్ వేసుకోవాలి గైస్. ఇది స్నేహ అంటే చేసింది కాబట్టి ఆ మాత్రం ఉన్నాయి చిన్నవి, ఇవి సెట్ చేసింది కొంచెం. సో ఇప్పుడు బాగుందా? ఎందుకు అసలు నేను అంత బ్యాక్గ్రౌండ్లో లైట్ వేసుకోవాలి, అక్కడ మంచిగా కనిపించడానిక. ఎస్, ఇక్కడ కొంచెం బ్రైట్నెస్ ఇంత కంఫర్టబుల్ అయిపోయినావు ఏంది మమ్మీ కెమెరా ముందు. నాకు ది ఆబ్సెషన్ మూవీకి వెళ్ళాలని ఉంది గైస్. బాగుంది అంటున్నారు ది ఆబ్సెషన్. తెలియదు నాకు. ఐ స్కేరీ ఏం లేదంట మమ్మీ, దయ్యం కాదంట ఇది. దయ్యం సినిమా నేను రాంచి, నా పుణ్యం వస్తుంది. దయ్యం కాదంట. ఇగో నేను చదువుతున్నా చూడు అన్ని కమెంట్స్. నాకు లిప్స్టిక్ కావాలా, దీంట్లో రెడ్ పెన్ పెట్టుకో బాగుంటుంది. నాకు రెడ్ తప్ప వేరేటి ఏవి సెట్ అవ్వవు. కెమెరా తీసుకెళ్తున్నావు కదా, తీసుకెళ్ళాలా? తీసుకోవు. నేను డ్రెస్ ఏం వేసుకోవాలి? నువ్వు సెలెక్ట్ చేసింది వేసుకుంటున్నాను. ఓకే, లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్నా. స్నేహ హాయ్ చెప్పు, ఫ్రెండ్స్ వచ్చారు. ఇక ఇక మా ఎంటర్టైనర్ అయ్యా హాయ్ చెప్పుదానా. సూపర్ కదా వీడియోస్. థ్యాంక్ యూ. మేమందరం మూవీకి వెళ్తున్నాం, పెద్ద మూవీకి. సూపర్ ఎంజాయ్ చేసేసి వస్తాం. మా అక్క అయితే బిజీ. మేము వచ్చినాం, బయట వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రావాలి. ఆ ఫ్రెండ్స్ కోసం మేము వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చాక మా సినిమా పోతాం. ముందే రామ్ చరణ్ సినిమా కదా, ఏమంటాం అంతే పోతుంది కదా. లేదంటే అదే అన్నాచారి గారు అంతేనండి. సరే లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ మూవీకి తీసుకొచ్చింది, స్నాక్స్ ఏమి ఇప్పట్లేదు ఫ్రెండ్స్. ఇది ఎక్కడ న్యాయం? టూ కాస్ట్లీ. అదే కాస్ట్లీ, ఇది అర్థం చేసుకోవాలి కదా. తీసుకొచ్చింది ఇది దింపేయాలి కదా. ఇది మా అందరికంటే పెద్దది. అదొకటి నువ్వు దింపించచ్చు కదా. నేను చిన్నదాన్ని, నేను అందరికంటే చిన్నదాన్ని. అన్నప్పుడు ఇది అందరికంటే ఇంకా చిన్నదాన్ని నేను. ఇంకా పుట్టిది నేను ఎంత పుట్టిగా ఉందో, అందుకే తినిపియాలి. కరెక్టే. నా బట్టలు ఉన్నాయో పీకినాయో తెలియదు. నా బట్టలు కాదు, పెద్ద సినిమా మొదలు వాడే బట్టలని నానిపాయవో. అయ్యో ఇప్పుడు కరెంట్ కూడా వాయే. నువ్వు చికెన్ తింటలేవు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. టైం కరెక్ట్ కాదు చెప్తున్నా. ఏదో ఫన్నీగా చేస్తున్నాం, సారీ ఏమనుకోవద్దు. మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి వెళ్తున్నాం. మీరు కూడా ఓకేనా? లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.